హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. ఇప్పుడు మన ముందున్న వ్యక్తిని సోషల్ మీడియాలో ఎక్కడో ఒక దగ్గర చూసే ఉంటారు. తనని తుపాకీ రాముడు అంటారు, పిట్టల దొర అని కూడా ఉంటారు. చిల్లర బియ్యం పోపిస్తున్నా, తుమ్ల మంట పెట్టిస్తున్నా, వచ్చిన చుట్టాల భోజనాలు పెట్టిస్తున్నా, ఓ మాకు ఇట్లా పౌసు గ్యాస్ తాలింపు జమ్మా కంటలు తుమ్మాకి డొల్లలు తూటుపోయిన గంటతో భోజనాలు లెక్క మీద తింటారు, తక్కువ తింటలేరు. నిన్న తిన్నోళ్ళు అసలు లేవటం లేదు. ఒకరు పట్టుకొని ఒకరు లేస్తారు. ఎంపిక లేదు, కూరకి ఎంపిక లేదు. బందోకు ఉత్తది కాదు, అక్కడ తప్పిన బందోకు ఉంది. జోడా 2 దెబ్బలు వెళ్తుంది బందోక బార్ పెట్టినా, ఒక ఊర బిస్కన్ కొట్టినా, ఊరు మంది తినంగా 16 బండ్ల కూర మిరిగింది. అసలు ఇలా ఎట్లా చెప్పిల్లు అంకుల్? తుపాకీ తెచ్చారు కదా, అసలు ఇది ఒరిజినలా నార్మలేనా? సెంట్రల్ గవర్నమెంట్ ఊకోదు. అంటే మీ ఆర్థిక పరిస్థితి దీని మీద ఆధారపడి లేదు, శిల్క లేదు, బాయి లేదు. పిల్లలు ఏమైనా జాబ్ చేస్తారా? వాళ్ళు చదువుకోలేదు. ఇప్పుడు ఇట్లా భిక్షాటనకి తిరుగుతూ ఉంటారు కదా ఊర్లు, అట్లా మీకు అట్లా వెళ్ళినప్పుడు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? పింఛన్ లేదు, పింఛన్ కావాలి, ఇల్లు కావాలి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. ఇప్పుడు మన ముందున్న వ్యక్తిని సోషల్ మీడియాలో ఎక్కడో ఒక దగ్గర చూసే ఉంటారు. తనని తుపాకీ రాముడు అంటారు, పిట్టల దొర అని కూడా ఉంటారు. తన గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అంకుల్, మీ పేరేంటి? నా పేరు యాదయ్య అమ్మ. యాదయ్య. మీ పూర్తి పేరు? మా పూర్తి పేరు. ఓకే అంకుల్, మీరు ఇప్పుడు మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? బోల్గంపల్లి. మీ కుటుంబ నేపథ్యం ఏంటి అంకుల్? మేము గిట్నే వేషాలు కట్టి బిచ్చాలు కడుతూ ఉంటాం. ఇక్కడ తిరుగుతుంటాం, ఊరు తిరిగి వేషాలు కడతాము, ఇట్లా వసూలు చేస్తాం, తిరుగుతుంటాం. ఎంతమంది పిల్లలు అంకుల్? నాకు 6 కొడుకులు, ఒక బిడ్డ. అంకుల్, ఇప్పుడు మీరు ఒకటి సోషల్ మీడియాలో మీ వీడియో వైరల్ అయింది కదా, సేమ్ అలా ఒకసారి మా కోసం చేస్తారా? సరే మనం చెప్తామా. చెప్పండి. రైట్ సాప్, అల్లం సాప్, బెల్లం సాప్, వంకాయ సాప్, టమాటా సాప్, తాటర సాప్, లెక్కలు ఎత్తున్నాయి. బేస్ మా అత్తది పెళ్ళి ఉంది, మా మామ లగ్గం ఉంది, వచ్చే చుట్టాలకు దావత్ ఉంది, తన లెక్కలు ఎత్తున్నాయి. నిన్న నాదైంది, రేపు మా అత్తదే ఉంది. మా చిన్న అత్తది పెళ్ళి ఉంది, మా మామ లగ్గం ఉంది, వచ్చే చుట్టాలకు దావత్ ఉంది. నిన్న తిన్నోళ్ళు అసలు లేవటం లేదు, నెయ్యితో తింటుర్రు, పాలతో చేయి కడుతుర్రు. భోజనానికి ఎంపిక లేదు, అన్నానికి ఏం మరమరక లేదు. జర గంచికే కట్టిపెట్టింది, వచ్చే చుట్టాలకు దావత్ ఇస్తున్నా. భోజనాలు అందరూ భోజనం చేస్తుర్రు. మా అత్త పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ దావత్ ఇప్పిస్తున్నా. బేసి నిన్న నాదైంది అనుకో, అందరికి దావత్ ఇప్పించిన. బేసి అన్నానికి ఏం మరమరక లేదు, జర గంచికే కట్టిపెట్టింది. చిల్లర బియ్యం పోపిస్తున్నా, తుమ్ల మంట పెట్టిస్తున్నా, వచ్చిన చుట్టాలకు భోజనాలు పెట్టిస్తున్నా. పోబాకిత్తుల పౌసు గ్యాస్ మీద తాలింపు జమ్మా కంటలు తుమ్మాకి డొల్లలు తోటుపోయిన గంటతో భోజనాలు లెక్క మీద తింటారు, తక్కువ తింటలేరు. నిన్న తిన్నోళ్ళు అసలు లేవటం లేదు. అన్నానికి ఎంపిక లేదు అనుకోరాదు. ఇప్పుడు నల్గొండ ముఖాలు కడుతురు, జగ్గాపేటలు భోజనం చేస్తురు, భువనగిరికి వెళ్ళి లేస్తురు. ఒకరు పట్టుకొని ఒకరు మోచేతులు పట్టుకొని ముఖాల మీద లేస్తారు. అన్నానికి ఏం పిగలు లేకుండా చేస్తున్నా. బేస్ కూర కూడా మస్తు పెట్టిస్తున్నా. బందోకు వస్తుంది కాదు, అక్కడ తప్పిన బందోకు ఉంది. జోడా 2 దెబ్బలు వెళ్తుంది బందోక. బేస్ బందోక బార్ పెట్టినా, ఒక ఊర బిస్కని కొట్టినా, ఊరు మంది తినంగా 16 బండ్ల కూరే మిలిగింది. కొయ్యంగా పక్కే తెగింది. ఇప్పుడు కోమటోళ్ళు కొట్లాడుతుర్రు, బాపనోళ్ళు పీకులాడుతుర్రు. బేస్ తక్కే డూలేసురు, ఊరు బయట లెక్కలు చేస్తుర్రు. కూరకి ఏం పిగ లేదు, అన్నానికి ఏం పిగ లేదు, వచ్చే చుట్టాలకు దావత్కి ఏం పిగ లేదు. మా బంగ్లా కాడ తక్కువ లేదు, మా బంగ్లా ఉత్తది కాదు. వేడంత్రాల బంగ్లా, జిలేమాను నిలబడద్దాలు పెట్టి కప్పిన బంగ్లా. మా బంగ్లా లోపడుకోవాలంటే మోచేతులు పట్టుకోవాలి, మొక్కలు పట్టుకోవాలి. లోపడుకోవాలి, మీద చూస్తే సూర్యచంద్ర తలుకు పులుకు మెరుతుంటుంది. మా బంగ్లా నమోన్ కప్పు కప్పిన బంగ్లా. మా బంగ్లా కాడ తక్కువ లేదు. ఎండి ఏట్లాడుతుంది, బంగారం బంకలు సాగుతుంది. విరిగేండే ఉంది, పొరుగు బంగారం ఉంది. నిన్న గుమ్మడికాయ అంత బంగారం బయట పడ్డది. కుక్కొచ్చింది, మురక చూసింది. అంటూ దాకిన సొమ్ము ఇంట్లో ఉంచుకోకూడదు అనుకున్నా. కొంచెం మంచి నీళ్ళ బాయిల చేయగాడుకున్నా, కొంట పోయి పెద్ద బాయిలు వేసిన. ఇప్పుడు కోమటోళ్ళు మునుగుతుర్రు, బాపనోళ్ళు దోలాడుతా ఉన్నారు. మాకు దొరకపాయంటే మాకు దొరకపాయని. ఎండి బంగారం తక్కువే లేదు. మా బంగ్లా కాడ మస్తు ఉంది. మా బంగ్లా ఉత్తది కాదు, నమోన్ కప్పు గప్పిన బంగ్లా. మీరు కడతారు బంగ్లా, మేము కడతాం బంగ్లా. వానకాలం వాటలు కూలుతాయి, భోజనం కూలుతాయి. బేస్ సర్కార్ నుంచి మాట వచ్చేస్తుంది. మేము కట్టిన బంగ్లా నమోన్ బంగ్లా. బూర్ది బునాది వేసిన, ఒరిగడ్డి వాసాలు వేసిన, తుంగ మీ దూలాలు వేసిన, తాటికమ్మ నమోన్ కప్పు కప్పించిన బంగ్లా. బేస్ గాలి పెడితే గలగల అంటుంది, ఊట గాలిస్తే ఊట వస్తుంది, ఊట గానొస్తే బక్క బర్రె పుర్రు వచ్చినట్టే. మా బంగ్లా తనేకైన బంగ్లా. మా బంగ్లా ఉత్తది కాదు, నమోన్ కప్పు కప్పిన బంగ్లా. మొన్న 3 చెర్ర గింజలు ఉండగా మా అత్త కోళ్ళ కిత్తులు లేవంటే కోళ్ళ మూతులు కట్టి ముంగల పోసిన. అసలు బుక్కటం లేవు. కళ్ళగాలు కావాలంటే జమాలంతా తిరిగి వసూలు చేస్తుర్రు. మా బంగ్లా కాడ తక్కువ లేదు. ఇంటి ముంగల రాసే ఉంది, ఇంటి వెనక రాసే ఉంది. నిన్న ఎలుకలు వచ్చినాయి, 7 దర్వాలు తొంగి
చేసి చూసినాయి. మా బంగ్లా కాడ మస్తు ఉన్నాయి. మా బంగ్లా కాడ ఏముంటున్నాయి అనుకున్నావు? ఈతాపేళ్ళు, తాటిపేళ్ళు, గరక సన్నలు, పులిమిసాలు, దోమ సన్నలు, చిట్టుముత్యాలు, చిత్తమ్మ తల్వాలు, లంజగుసగుతలు, రామక్క పిర్రలు, చింతపువ్వొట్లు, కప్ప సార్కలు, బొల్లిముతొడ్లు, పాల బుడమలు, పాల సన్నలు, టెంకా సన్నలు, సూర్య వంకలు, చంద్ర వంకలు, నీయంగౌడీలు, వేకినెమ్మలు, వినిచినెమ్మలు, రాంపిచిడీలు, రత్నాలు, వెలకతోకలు, బట్ట సన్నలు, బంద్రవోగులు, గైరువోగులు, గరక సన్నలు, గంట మొలకలు, కుంకుమ పూలు, దొరసానాథులు, దొరమిసాలు మస్తు ఉన్నాయి బాపా. ఒడ్లకేం పీక తక్కువ లేవు. నమోనొడ్డు ఉన్నాయి. మీరు వండిస్తారు పంట, మేము పండిస్తాం పంట. మీరు సల్నీలతో మండే వస్తారు, గడిపోయి సరిగా పంట వండదు. మేము ఉడకబెట్టి బండ మీద ఆరబోసి చెరువు గండి తీసి చెర్ర సేనలుపుతాం. కర్రకు పావుసేరు వెళ్తాయి అనుకోరా. మా నమోనొడ్డు ఉన్నాయి. మా బంగ్లా కాడ తక్కువ లేవు. నిన్న నా పెళ్ళికి లెక్క లేకుండా చుట్టాలు వాళ్ళకి బిర్యానీ పెట్టించిన అనుకోరా. ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్లు, ఎస్పీలు, తహసీల్దార్, తాలూకుదారు వీళ్ళంతా నా పెళ్ళికి వచ్చారు. వాళ్ళకి భోజనాలు పెట్టించిన. తక్కువ తింటలేరు. భోజనానికి ఎంపిక లేదు. చుట్టాలకు దావత్ అవుతుంది. బేస్ తనేక లెక్క చేపిస్తున్నా. బేస్ అన్నానికి ఎంపిక లేకుండా చేపిస్తున్నా. అమ్మ నిన్న నా పెళ్ళికి లెక్క లేకుండా వచ్చారు. ఎండి బంగారం తక్కువ పెట్టలే. బేస్ వాళ్ళ ముఖం చూస్తే నాకు బల దుఃఖం అనిపించింది. లత్కోర్ సాబ్ పెళ్ళికి వస్తే ఎండి లేదు, బంగారం లేదు. బేస్ నాకు అపకీర్తి పేరు వస్తుంది అనుకున్నా. మూలింటికి ఇరికిన, సూది కాల్చిన, సుఖబొడ్డు పెట్టిన, కర్రు కాల్చిన, కాటికెలు పెట్టిన, పండ్లు వీకిన, బెండ్లు పెట్టించిన, జగిరీలు, పాంజవులు, ముక్కునత్తులు, మాడబిల్లలు, తుస్యలు, నడుము కొడ్డాలము, కళ్ళ కడియాలు, పట్ట గొలుచులు పెట్టించిన. అన్నం పోచిన పీటలు లేవంటే గుండ్రాలు కాల్చి ముళ్ళ కింద పీటలు లేపించిన. మా చిన్నత మా పెద్ద అయితే మా అల్లుడు దేశమంతుడు, అమ్మ అంటే దేశమంతుడు, అదృష్టమంతుడు, అమ్మ అంటే అదృష్టమంతుడు. బేసి నేను ఇస్తానమ్మ పిల్లనంటే నేను ఇస్తాను అంటారు. ఇప్పుడు బేసి ఏడ చూసినా గుసగుసలే, గసగసలే, ఏడ చూసినా జోలి ముచ్చట్లే అనుకోరాదు. మా అల్లుడు దేశగల అల్లుడు అని. నేను పోయిన అదృష్టాన మా అత్తగారి దేశ ఇచ్చింది. బేసి దొడ్డి రావులు ఉంటే దొంగలు దెంక పేరు, రోగలు ఇగురు పెట్టింది, రోలు పంగాలు జాపింది, రుబ్రాయి తీగే పారింది. మా బామ్మది కూడా సడిగైపోయినాయి. మా మామయ్య 2 కంటోటలు పోయినాయి. మా అత్త, మా పెద్దత్త, మా చిన్నత్త అయితే మా అల్లుడు దేశమంతుడమ్మ అంటే 11 బర్రకు ఒకటే బర్రె అయింది. బేసి మా అల్లుడు దేశమంతుడమ్మ అంటే దేశమంతుడు. అల్లుని కోల సల్లని కోలమ్మ అంటే సల్లని కోల. బేసి పోతే దొరకడు, సచిత పుట్టాడు. మా అల్లుడిని మా బిడ్డని ఇస్తాను వాళ్ళు లెక్క చేస్తున్నారు. మా చిన్నత్త అయితే బేస్ వాళ్ళంతా దావత్ అవుతుంది. వచ్చే చుట్టాల భోజనాలు అవుతున్నాయి. బేస్ తనేక లెక్క చేపిస్తున్నా. అన్నానికి ఏం ఫిగర్ లేకుండా చేస్తున్నామా. వచ్చిన చుట్టాలకు పెట్టిస్తుంటారు అనుకోరాదు. మీరు లెక్కలు గింతుంటాయి. ఓకే అంకుల్, మరి ఇంత పెద్ద డైలాగ్ అసలు మీరు సూపర్ చెప్పారు. అసలు ఇలా ఎట్లా చెప్పిల్లు అంకుల్? మా నాయన కట్టేదమ్మా. మీ నాయన గారు కూడా ఇదే అంటే మీ వెనక తరాల నుంచి ఇదే వర్క్ అన్నట్టు? మా నాయన కట్టేది. ఓకే అంకుల్, మీరు ఇదే జాబ్ కాకుండా ఇంకా వేరే ఏమైనా జాబ్ చేస్తారా? ఇదే చేస్తాం. ఇదే ఒకటి ఇంకా భిక్షాటనే మీకు అంతే, ఇదే వృత్తి. ఓకే అంకుల్. మా నాయన చిన్నవాడు మా నాయన కట్టిండు. మా నాయన ఇంకా మర తిరిగి నేను అంటే ఇది మీకు తరాల నుంచి వచ్చే వృత్తి అన్నట్టు? ఓకే. మా నాయన పేరు తుపాకి రాములు అని 4 ఊళ్ళో గుర్తు. మా నాయన ఇది ఊళ్ళన్నీ తిరుగుతాడు. ఇక్కడ రాపోలు, తాళ్ళగూడెం, చిత్తపురం, ఆరుట్ల, మంచాల, జాపాల, గున్గల్లు, గడమలాయగూడెం, సీదేడు, రంగపురం, దాట్పల్లి, గౌరెల్లి, చింతపట్ల, నల్లవెల్లి, మాలు, గొడకొండ, పోలేపల్లి, గొప్ప ఎరగలపల్లి, తిరగలపల్లి, మర్రిగూడెం, ఒట్టిపల్లి, తాందార్పల్లి, రామరెడ్డిపల్లి, శివన్నగూడెం, లెంకలపల్లి, ధోనిపాముల, నిర్మట, సండూరు, బంగారగడ్డ, వీడు కూడా దోమలపల్లి, పుల్లెముల, కొండాపురం, నారాయణపురం ఇవన్నీ మా నాయన తిరిగేది. ఎక్కువ వసూలు చేసుకుంటా ఇటు తిరిగేది. మేము ఇప్పుడు కట్టి మేము తిరుగుతున్నాం అమ్మ. ఇంకా మీ చిన్నప్పటి నుంచి ఇదే వృత్తి? చిన్నప్పటి. అంకుల్, ఇప్పుడు ఈ తుపాకీ తెచ్చారు కదా, అసలు ఇది ఒరిజినలా నార్మలేనా? ఒరిజినల్ ఉంటే డూప్లికేట్ చేసినాం అమ్మ. ఒరిజినల్ ఉంటే డూప్లికేట్ చేసాం అమ్మ. జమాలు కోపం చేస్తారుగా, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఊకోదు. ఒరిజినల్ ఉంటే మా దగ్గర సెంట్రల్ గవర్నమెంట్ ఊకుంటుందా? అంటే ఇంతకు ముందు ఒరిజినల్ ఉండే మీ దగ్గర? అవు అమ్మ, లెక్క చేసిన దాన్ని తీసేసి ఇది చేసి. అంటే ఇప్పుడు అది పేలుస్తుందా? పేలు. ఓకే. ఎందుకంటే మీ దగ్గర ఇది ఉండొద్దు, వాళ్ళు అన్నాలు బొన్నాలు వచ్చి తీసుకుపోయి ఏమన్నా చేయగల, ఇది తీసేసి మీరు ఎట్లా కట్టుకోరంటే ఈ చేతులు పట్టుకున్నాం. ఓకే అంకుల్, అంటే మీ ఆర్థిక పరిస్థితి దీని మీద ఆధారపడి ఉంటుంది? దీని మీద ఆధారపడి, ఇంకా దీని మీద మీ జీవనోపాధి? భూమి లేదు, శిల్క లేదు, బావి లేదు. దీని మీదనే ఆధారపడి ఇవే వేషం కట్టుకొని తిరిగి అడుగుతాం, బతుకుతున్నాం. మీ పిల్లలు ఏమైనా జాబ్ చేస్తారా? మా పిల్లలకి ఎవరికి జాబ్ లేదు. అందరు ఇదే వాళ్ళు చదువుకోలేదు, సరిగా చదవలేదు. వాళ్ళకి ఇక ఒక ఆయన ఇంత సమానం బేర తీసుకుంటాడు, ఒక ఆయన సెంటరింగ్ పని కూలికి పోతాడు, ఒక ఆయన లారీ డ్రైవర్ మీద పోతాడు. ఇక ఎవరంతా కూలి నాలు చేసుకొని బతుకుతారు. అంకుల్, మీరు ఇప్పుడు ఇట్లా భిక్షాటనకి తిరుగుతూ ఉంటారు కదా ఊర్లు, అట్లా మీకు అట్లా వెళ్ళినప్పుడు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? మాకేం రావు ఇబ్బందులు. ఏం రావు. మా దగ్గర అన్ని కార్డు, ఇప్పుడు మేము కళాకారులు కార్డు ఉంది మాకు. అంటే దీంట్లో కూడా కార్డు ఉంటుందా? మా కళాకారులు మేము రవీంద్ర భారతి ఇవన్నీ తిరుగుతాం. మాకు పింఛనే రాలే అమ్మ. మీకు పింఛన్ వస్తుందా అంకుల్? ఏది వస్తలేదమ్మా, పింఛన్ వస్తలేదు. పింఛన్ ఇవ్వలేదు ఇంతవరకు.
పింఛన్. మా మామయ్య 2 కాళ్ళు మొకాళ్ళు అరిగిపోయినాయి అంటే ఆమె కూడా ఆమెకు లేవు, నాకు లేవు. ఇప్పుడు నాకు 68 ఉంది. 68 సంవత్సరాలు. ఓకే. ఇక ఏం మాకు ఏది వేయలే, ఏ ఎమ్మెల్యే ఏమి వేయలే, ఎవరు ఏమి. అంటే మీరు దరఖాస్తు అలాంటివి ఏమి అప్లై చేసుకోలేదా అంకుల్? దరఖాస్తులు పెట్టినా, అప్లై చేసిన, కులం సర్టిఫికెట్ అవి కావాలి ఇది కావాలంటే అన్నీ తీసినా, అప్లై పెట్టినా, ఎమ్మెల్యేకి ఇచ్చిన ఆయన ఈయన కృపేష్ అని ఉండే ఏది మండల్ ప్రెసిడెంట్కి ఆయనకి ఇచ్చిన మొత్తానికి పెడతానే ఉన్న దరఖాస్తులు పెడతామని అవి ఏవి ఇస్తలేరు. వస్తాయి అని చెప్తారు కానీ అవి రాకట్లేదు, పోకట్లేదు. ఎక్కడి నుంచి సరైన రెస్పాన్స్ లేదు. ఇక అంతే. మేము ఇక ఇప్పుడైతే ఇవి దేవేంద్ర రెడ్డి వచ్చినాక ఒకసారి ఇచ్చినాము, ఇక వస్తాయని రాసుకపోయి రాసిచ్చినాం. దాని మీద వస్తాయని చెప్పిండి ఎమ్మెల్యేకి ఇస్తే మీరు రాసిన దాని మీద వస్తాయి, మళ్ళీ మాకెందుకు ఇస్తున్నావు, నాకు దాని మీద వచ్చినాము రాసిచ్చినావు కదా అన్నాడు. మరి ఇక అవి మీద రాలి, వీటి మీద రాలి. అంకుల్ ఇప్పుడు మీ ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు మీ మీదనే ఆధారపడి, ఈ వృత్తిపైన ఆధారపడి ఉన్నారా? ఇక అమ్మ ఇప్పుడు మా పిల్లలు పెద్దగా అయ్యారు కదా, వాళ్ళ వంట వాళ్ళు చేసుకుంటారు. మామే నేను మా ఇద్దరు ఇంకో చిన్న కొడుకు, నా 5-6 మీరు సపరేట్ ఉంటారా? మీరు సపరేట్. ఓకే ఓకే. జర పెద్దోళ్ళు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు, ఒక ఆయన పాతిన సమాన బేరం చేసుకుంటాడు, ఒక ఆయన పాతిన బేరం చేసుకుంటాడు, ఒక ఆయన సంటరింగ్ పని కూలిపోతాడు, ఒక ఆయన డీసీ నడిపిస్తాడు. ఇక వాళ్ళంతా వాళ్ళు బతురు. ఇప్పుడైతే నేను మీ దాని మీదనే మేము బతున్నాం. ఆంటీ గారు ఏమైనా చేస్తారా వర్క్? ఏమి చేయరమ్మా, ఇంట్లోనే ఉంటారా? ఇంట్లోనే. కాళ్ళ నొప్పి అయినాయి. ఇప్పుడు 8 సంవత్సరాలు చేసేది పని, కూలికి పోయేది కానీ ఇప్పుడు వదలేదు. 8 సంవత్సరాల దాన్ని మొక్కలు అరిగిపోయినాయంట, ఇంట్లోనే ఉంటుంది. మరి ఎట్లా అంకుల్ ఇప్పుడు ఈ భిక్షాటన మీకు సరైన అమౌంట్ వస్తుందా, మీకు సరిపోతుందా? మంచి దొరికిన దగ్గర మంచిగా దొరుకుతాం, దొరకని దగ్గర దొరకదు. ఇప్పుడు పోతే మంది ఉంటే మేము తెస్తాం, 500-600 ఊళ్ళో మంది ఉంటే. మంది లేకపోతే తక్కువ దొరుకుతాయి మనకు. ఊళ్ళో చాలా మంది ఉంటారు కదా, మంచిగా దొరుకుతాయి. మంది లేకుంటే మనకు తక్కువనే దొరుకుతాయి. ఒకవేళ దొరకకపోతే ఏమన్నా ఇంట్లో దొరకకపోతే ఇంట్లో ముందు ఉన్నాయి అవి ఇవి ఏదో కాసుకొని ఉపాసంబంధమా ఏదో ఎల్లదిస్తూనే ఉంటాం. ఒక తీరు ఉంటుంది కానీ మాకు పింఛనే వస్తలేదమ్మా. పింఛన్ రాగట్లేదు, మాకు ఏది లేదు. మాకు ఇల్లు లేదు, ఇల్లు కూడా ఇస్తామని ఇల్లు లేదు, ఏది లేదు. నిన్న మనం కొంతమందికి వచ్చినాయంటే కొంతమందికి రాలేదు, బంద్ పెట్టేసారు. ఇక కళాకారులకు పింఛన్ వస్తుంది అన్నారు, రవీంద్ర భారతి వస్తే ఎందుకు పెద్ద మంది పంపిస్తున్నారు, మళ్ళీ ఇంకా జరిగితే అట్లా కాదు మీ ఇట్లా అని మళ్ళీ చెప్తున్నారు. అంకుల్ ఇప్పుడు మీరు చేసే వృత్తిలో మీరు ఒక్కటే దగ్గర ఉంటారా, లేకుంటే అక్కడిక్కడ ఊర్లో ఏమైనా తిరుగుతా ఉంటారా? ఊళ్ళో కూడా తిరుగుతుంటారు. ఊర్లో అంటే కుటుంబం మొత్తం వెళ్తారా, మీరు ఒక్కరే వెళ్తారా? నేను ఒక్కనే. మీరు ఒక్కరే వెళ్ళి ఊర్లు తిరిగి భిక్షాటన చేసి వస్తారు. ఓకే. అంకుల్ ఇప్పుడు మీరు ఇట్లా ఈ డ్రెస్ వేసుకొని తిరుగుతూ ఉంటారు కదా, ఎవరన్నా మిమ్మల్ని హేళన చేయడం? మమ్మల్ని ఎవరేమన్నారమ్మా, అమిత్ షా ఏమన్నాడు, పోలీసు వాళ్ళు ఎవరేమన్నారు, కట్టెతో బాగా అలా కూడా కుడితే మంచి తిరుగుతుంటే వాళ్ళు కూడా అమ్మకి ఇది ఆ ఊళ్ళల్లో తిరుగుతూనే ఉంటారు, వాళ్ళు చూస్తూనే ఉంటారు, మాటలు చెప్తుంటే జరిసేపు వింటారు. కట్టెతో బాగా అయినా అలా కూడా తెలుసు కదా, వాళ్ళు కూడా ఏమన్నారు, ఇట్లా తిరుగుతున్నామని అట్లా తిరుగుతాం బెదిరియరు. వాళ్ళు కూడా అమిత్ షా గురించి అయిపోయి సపోర్ట్ చేయరు. అడుక్కొని వాళ్ళు అడుక్కోరని వాళ్ళు సపోర్ట్. ఇప్పుడు జాతరలైనా ఎక్కడైనా దేవుళ్ళ కాడైనా ఉంటారు వాళ్ళు, మేము అడిగితే ఏమో వాళ్ళు సపోర్ట్ చేయరు, సపరేట్గా పోతారు వాళ్ళు. అంకుల్ మీకు ఇప్పుడు రేషన్ కార్డు, పాన్ కార్డు, ఆధార్ కార్డు అలాంటివి అన్నీ ఉన్నాయి. ప్రభుత్వం నుంచి వచ్చేటి అన్ని మీకు ఏమైనా వస్తున్నాయి? నాకు రేషన్ కార్డు ఉందా, రేషన్ కార్డు ఇచ్చారు. రేషన్ బియ్యం వస్తాయి మీకు? రేషన్ బియ్యం మాకు మా 5గురికి వస్తాయి. 5గురికి వస్తాయి. 5గురికి 30 కిలోలు వచ్చేది. నిన్న మొన్న కొత్తగా చేసారు, మొన్న నెలసారి. ఇక ఏం వస్తున్నాయి ఏమో. అంకుల్ ఇప్పుడు మీ మొత్తం ఇక ప్రధాన వృత్తి ఇదేనా, ఇంకేమైనా వేరేమైనా పని చేసుకుంటారా? నేను ఇదే పని చేస్తాను మొత్తం. మీకు ఇదే పని చేస్తాను? నేను ఇదే పని చేస్తాను. ఓకే. నేను పొద్దుగాలు లేస్తా, 7కి ఏ ఊరైనా ఓ ఊరికి పోతా. ఆ ఊళ్ళో పోయి ఇది వేసాం కట్టి రోజు ఒక ఊరికి వెళ్తా ఉంటారా? ఇక రోజు అంటే ఈ ఊరికి అడిగితే మనకు గడగరాదు కదా, చేతగా దమ్ము వస్తుంటుంది. ఇక 2 రోజులు కొన్నాడు 3 రోజులు కొన్నాడు తిరుగుతుంటుంది. అప్పుడు బాగుండే కానీ ఇప్పుడు జర ఈ 4-5 ఏడాది సంది ఎక్కువ దమ్ము మాట్లాడి. మరి మీ కొడుకులు నేర్చుకోలేదా అంకుల్? వాళ్ళకి రాదు. అంటే ఇక మీతోనే ఆపేస్తారా? మాతోనే పోతున్నాం. అంటే మీరు తరాల నుంచి నేర్చుకున్నారు కదా, అట్లనే మీ కొడుకులకి నేర్పించిల్లా? వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళకి ఓపిక ఉండాలి ఈ మాట ఇట్లా అనాలని. తెలిసిన వాళ్ళు అడుగుతారు, నీ పెళ్ళానికి ఏం పెట్టినావు, నువ్వేం చేసినావు, మరి ఎట్లా చేస్తున్నావు, మరి ఏం భోజనాలు పెట్టిస్తున్నావు, ఏం కూర పెట్టిస్తున్నావు, వాళ్ళు అంతా అడుగుతుంటారు. మనకు వాళ్ళకి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పకుంటే వాళ్ళు ఏమంటారు, బాగుండదు అనేది. మిమ్మల్ని ఎక్కడన్నా పెళ్ళిళ్ళకు అట్లా ఏమైనా పిలుస్తారా అంకుల్? పిలుస్తారా? వెళ్తారా అక్కడ కూడా? ఏమన్నా పెళ్ళి అయిన దగ్గర దావత్ ఉండే దగ్గర ఉంటే పిలుస్తారు. పిలిస్తే 4-5 మాటలు చెప్పినాక వింటారు. 200, 300, 400 చేతులు కడతారు. సరే మంచిదని తీస్తారు.
ఓకే అంకుల్, మీ ఏజ్ అనేది 60 పైన ఉందని చెప్పిల్లు కదా, మరి మీకు పింఛన్ ఎందుకు వస్తలేదు? మీ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు అసలు? నేను అడిగిన అధికారులు సర్పంచ్లు అడిగిన, ఓకే, మండలం అది ఎంటీసీని అడిగిన, వస్తాయి పెద్ద మనిషి వస్తాయని చెప్తారు కానీ అవి వస్తలేవు. మొన్న కొంతమందికి కొత్త వాళ్ళకి వచ్చినాయి, కొంతమంది మరి మాకు రాలేదు. ఎందుకు అంటే ఏమో పంపిస్తారే రేపు వచ్చే నెలలు వస్తాయి, మళ్ళీ వచ్చే నెలలు వస్తాయి అంటారు కానీ అవి రావు, ఇవి చేయవు. వాళ్ళు చెప్పడం కానీ అవి వచ్చేటి లేవు. మీరే తిరిగి 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 మేమే తిరిగినాం. తిరిగి కృపేష్ అంటే ఆయన మండల ప్రెసిడెంట్కు 50 సార్లు తిరిగిన ఆయన దగ్గరికి. వస్తాయి పెద్ద మనిషి వస్తాయని చెప్తున్నాను కానీ అవి రావు, ఇవ్వు. మా ఆఫీసులో కాగితాలు ఏమాయంటే ఆఫీసులో ఉన్నాయి నీ కాగితాలు. మీ దగ్గర అన్ని పత్రాలు కరెక్ట్గానే ఉన్నాయా? అన్ని కులము ఆదాయం నివాసం అన్ని తీసి పెట్టినా, అన్ని తీసి అప్లై చేసిన. సొంత ఇల్లు ఉందా అంకుల్ మీకు? అమ్మ మా నాయన ఉండగా అప్పుడు ఇచ్చారు జాగా ఇంత, అదే జాగా కట్టుకున్నాం కవేలి పెంక ఇల్లు. ఇక మళ్ళీ ఇతర దాంట్లోనే నివాసం కొనసాగిస్తుంది. ఇప్పుడు అంకుల్ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఇల్లులు ఇస్తుంది కదా, మీకు అలాంటి ఇల్లు కూడా రాలేదమ్మా? రాలేదు. అప్లై పెట్టినాం, అప్లై చేసుకున్నారా? చేసినాం, అప్లై చేసినాము. వస్తున్నారు, రాలేదు. ఇక ఆమెను వాడితే మళ్ళీ వచ్చేసారి వస్తాయే నేను ఇప్పిస్తా ఉంటుంది ఆమె. అది గ్రామ పంచాయతీ మేడం ఇప్పిస్తా నేను, నీకెందుకు వస్తాయి ఇప్పుడు అని చెప్తుంది. ఇక వస్తాయా రావా కానీ మళ్ళీ ఒకసారి వస్తాయే, ఇప్పుడు పోతే పోయినా కానీ మళ్ళీ సారి వస్తాయి ఇప్పిస్తా నేను అంటుంది. అంకుల్ ఇప్పుడు మీరు ఉదయం లేచిన కానుంచి ఎక్కడెక్కడికి వెళ్తారు? మీరు పొద్దున్న లేచిన కాంచి మీ దినచర్య ఎలా స్టార్ట్ అవుతుంది? పొద్దున్న లేచిన కాంచి వెళ్ళి ఎక్కడన్నా ఓ ఊరికి పోతాం, ఆ ఊళ్ళో వసూలు తిరుగుతాం. ఇన్ని పైసలు దొరుకుతాయి, ఇన్ని బియ్యం దొరుకుతాయి, 10 కిలోలు 15 కిలోలు బియ్యం దొరుకుతాయి, ఇన్ని పైసలు దొరుకుతాయి, అవి తీసుకొని వస్తాం. అంటే వెళ్ళేటప్పుడు తినడానికి బాక్స్ అట్లా తీసుకొని వెళ్తారా? నేనా ఏం బాక్స్ తీసుకోను, ఎక్కడంటే అక్కడే వాళ్ళు ఇచ్చి తింటారా? పెడతారు వాళ్ళు. ఏదైనా ఉన్నప్పుడు అమ్మ అన్నం తింటావా అని అడుగుతారు, తింటా అంటే వాళ్ళు ఇంత అన్నం పెడతారు. అంకుల్ ఇంకా మీరు ముందు కూడా ఇదే పని చేస్తారా? ఇంకా చేస్తున్నాం ఇదే పని, మళ్ళీ ఇంకో పని అయితే నేను చేయ. ఇంకా మీకంటే కొన్ని ఆశలు ఉంటాయి కదా అంకుల్, అలాంటి కానీ ఇంకో పని అయితే చేయను, ఇంకో పని నాకు చేయరాదు. నేను ఇదే విషయం మీద కట్టి ఇట్నే తిరుగుతుంటా, ఇట్లే చేస్తా. కానీ నేను బావి దూడ చేను పోయా ఓరి నాడు పెట్ట నేను పోను. ఇదే నా చేతనైన కాంచి ఇదే చేసుకుంటూ వస్తున్నా. ఇప్పుడు ఆల్రెడీ మీకు 60 కంప్లీట్ అంకుల్, ఇంకా ఉన్న లైఫ్లో కూడా మీరు ఇంకా జీవితంలో ఏం చేయాలనుకుంటారు? ఏం ఇదే పని, నా పని అంతేనా? ఇదే. ఏమైనా ఆశలు అలాంటివి ఉంటాయి కదా? ఏం ఆశలు, పింఛన్ రాదా ఏం రాదా, ఇదే దీని మీదే పొట్ట పింఛన్ ఒకటి రావాలి, జీవితం దీని మీద గడుపుతున్నాం. ఇక కొత్త మాకైతే ఏం లేదు, ఓ బావి లేదు, సెలక లేదు, ఏది లేదు. ఇక ఈ దాని మీద గడుపుకుంటూ వస్తున్నాం, ఇట్నే అది అయిపోతుంది. పాటలు ఏమన్నా వచ్చా అంకుల్? ఇట్లా పాట భాగవతం పాటలు వస్తాయి. ఒక్కసారి ఒక పాట పాడతారా? ఒక పాట పాడండి అంకుల్. ఏ దాంట్లో పాడాలంటే మీ ఇష్టం అంకుల్, మీకు నచ్చిన పాట ఏదన్నా మీ ఇష్టము, మీకు నచ్చిన పాట పాడండి. ఇనవయ్యా దేవా గణాదా, ఇనవయ్యా దేవా విష్ణు ఈశ్వరులు బ్రహ్మ ముగ్గురులు, ఇనవయ్యా దేవా మన మనసులయున్న మానవ జాతి నోట, ఇనవయ్యా దేవా పాడుతుంటాం. సో అంకుల్ ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని ఏమన్నా అడగాలనుకుంటున్నారా? కరకాలు కదా, అడగాలని అడిగినామమ్మా. ఏది సాయం చేస్తలేరు, మాకు ఒక ఇల్లు కావాలి, ఉండటానికి ఒక ఇల్లు కావాలి అమ్మ. ఏదో గంతే, మాకు తింటేందుకు ఏమన్నా సవలతు చేస్తే బతుకుతామని మాకు ఆశ. అందరికీ చేస్తారు కదా అమ్మ, తెలిసిన కాడికి మాకు కూడా ఇంత చేస్తే బాగుంటుందని మేము ఆశపడుతున్నాం. ఇల్లు కావాలి మీకు, తినడానికి పోషణకి కావాలని అడుగుతాను గంతే అమ్మ. ఇక బావి చిలకలు ఇస్తారు, ఎవరు ఇయర్ చిలకలు బావులు ఎవరు ఇస్తారు, ఉండోళ్ళే అమ్ముకుంటారు, కట్టలు వాళ్ళే తింటారు, లేనివానికి ఏమి ఇస్తారు వాళ్ళు, కోట్లకు అమ్ముకుంటారు వాళ్ళు. ఇంకా ఆ కోట్లు ఉన్న వాళ్ళకే కేసీఆర్ మళ్ళీ వాళ్ళకి ఇస్తాడు, మా అసలు బీదలకి ఏమి ఇయ్యారు. కేసీఆర్ నిన్న మా నాలుగే పెట్టిండు, అన్ని అప్పులు చేసినా చెప్పాడు, వాళ్ళకే ఇచ్చాడు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వెళ్ళిపోయింది కదా అంకుల్, రేవంత్ రెడ్డి ఇంకా మొదలు ఉంది, ఇస్తాను ఆయన కూడా చెప్పాడు. ఆయనది ఏది ఇచ్చులు లేదు, తీసుకునేది లేదు, పూజ చేయలేదు. ముసలి వాళ్ళ పింఛన్లు ఇస్తున్నాడు, పింఛన్లు వంచిస్తా, అవి వంచిస్తా. పింఛన్లు అందరికి వస్తున్నాయి కదా అంకుల్, మీకే అప్లై చేసుకోవాలి మీరు. చాలా మంది ఉన్నారు, మా సొంతలు ఉన్నారు, 2 మా ఊళ్ళో 10 మంది ఉన్నాం మేము. పింఛన్ రాకుండా మీ ఊర్లో? మా ఊళ్ళో. ఓకే, మా ఊళ్ళో ఇంకా 10 మంది ఉన్నాం. ఆడోళ్ళు 4 ఉండరు, మగోళ్ళు 6 పింఛన్ రానోళ్ళు.
అంకుల్ మీ భిక్షాటనకి సంబంధించి మీ వృత్తికి సంబంధించిన సంఘం మా ఉందా? బుడిగ జంగాల సంఘం అని ఉంటుంది. బుడుగ జంగాల సంఘం. బుడిగ జంగాల సంఘం అని ఉంటుంది. ఏమన్నా కార్డు అలాంటిది ఏమన్నా ఉంటుందా అంకుల్ మీకు? మాకు ఉంటాయి, కాగితాలు ఉంటాయి, కుల సంఘం పెద్ద మనుషుల దగ్గర ఉంటాయి. ఇప్పుడు మేము నెలకు ఏడాదికి 100-200 కట్టాలి. మీరు కూడా కట్టాలి. అయితే సంఘం వేస్తారు. ఒక ఏమన్నా ఎవరికి ఏమన్నా అయ్యింది ఆపద వచ్చినప్పుడు ఓ 50,000, 30,000, 40,000 ఏదన్నా లేనోడు పెళ్లి చేసుకుంటున్నా అనుకో వానికో ఇన్ని ఇస్తారు. లేనోడు పెళ్లి చేసుకుంటే వానికో 20,000, 30,000 అరే ఇచ్చేయారని ఇచ్చేస్తారు. అట్లా ఎవరికన్నా ఓడం చచ్చిపోయినా అనుకో మనకు సాగు సంఘం తరపున వస్తాయి. సంఘం తరపున పావుల బ్యాడ్ ఇస్తారు. అట్లా అంకుల్ ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చా? ఈ ఊర్లో ఇంతమంది చేయాలి అట్లాంటి ఏమన్నా రూల్స్ ఉంటాయా? ఉంటాయా? ఉంటాయి. ఇప్పుడు ఒక ఊరు ఉందనుకో మాకు ఆ డిస్టిక్ లెవెల్ మాకు 10-20 ఊళ్ళు ఉంటాయి. మళ్ళీ నా సుంటోడు ఇంకోటి ఉండనుకో వానికి 10-20 ఊళ్ళు వాడు వాంచుకోవాలి. అంటే ఈ వేషం కట్టినోడు ఇంకో వేషం కట్టినోడు వాడు ఎడిగలినాయి. ఇప్పుడు నేను కట్టినగా వేసాం నా వేషం నేను కట్టుకొని పోయినా అనుకో ఇంకా మాట వచ్చిన అనుకో ఏమో నిన్న వస్తే దానికి 20 రూపాయలు ఇచ్చినా నువ్వు ఇప్పుడు వచ్చినావా అంటారు వాళ్ళు. అయితే వాళ్ళు మళ్ళీ రాకుండా ఊరికి వాడు రాడిగా అయితే రాకుంటే నేను ఒక్కరినే తిరగాలి. నేను ఏడాదికోసారి పోతా. అయితే నేను పోయినప్పుడల్లా ఒక 20 ఇక వాళ్ళకి తోచినంత ఇస్తుంటారు. ఒకరు 50 ఇవ్వచ్చు, ఒకరు 20 ఇవ్వచ్చు, ఎట్నో అంత ఇవ్వచ్చు. ఇంకా అట్లా లేకుంటే ఆడిపోతే ఏమో నిన్ననే ఆయనకు ఇన్ని ఇస్తే మళ్ళీ నువ్వు వచ్చా అని చెప్పి తిడతారు. అట్లా అని అప్పుడే మా నాయనలు ఉన్నప్పుడే దాన్ని ఎక్కడిదక్కడ చేసి. మీరు ఇంట్లో ముందుకు వెళ్ళినప్పుడు తిడతారా అంకుల్ మిమ్మల్ని? మమ్మల్ని ఏం తింటారు అందరూ, కొంతమంది కసురుకుంటా ఉంటారు, అంటారు ఏమయ్యా అంటారు. మా మాటలకు ఎవరు అన్నారు, మా మాటలకు ఎవరు అన్నారు ఏమయ్యా మీ పెళ్లి చేసి వచ్చినావు నువ్వు మీ అత్త పెళ్లి దాలేదని వచ్చినావు అంటారు. అవ్వ మా అత్త పెళ్లి పెట్టుకొని సైపోలేదని వచ్చినామని మేము అంటాం. అట్లా ఏమన్నా ఎదుర్కొన్నారు? ఏం లేదు, ఏం ఎదుర్కోరు. మా కూడా మంచిగా చెప్తారు, వాళ్ళు కూడా నవ్వుతారు, ఏ ఇచ్చేస్తారు, పావుల బ్యాడ్ ఇస్తారు. ఏదో నువ్వు అట్లా ఇట్లా అంట మేము అంటాం కదా ఇక ఇస్తారు అని వాళ్ళు ఏమన్నారు, మమ్మల్ని ఏం తిట్టారు. అంకుల్ ఇప్పుడు మొత్తానికి మీ కుటుంబ పరిస్థితి బాగానే ఉందా ఆర్థికంగా కానీ అన్ని చూసుకుంటే? అయ్యా మా పిల్లలకు జర ఆర్థికం ఉంది. నా కొడుకుల కోగానికి మన అదే అయింది, వాడికి అప్పల పాడయ్యాడు. ఇంకో ఆయన బండి అదే ఆయన అప్పల పాలయ్యండి. 2-3 ఇద్దరు నాటికి అయిపోయారమ్మ. ఇద్దరే తీరు ఉండు. నేను అడుకొచ్చిన దాంట్కెళ్ళి కొండపోయి తింటారు. అట్లా అంకుల్ ఇందాక మీరు చెప్పారు కదా లాంగ్ డైలాగ్, అలాంటిది ఇంకొకటి ఏదైనా చెప్పగలుగుతారు? చెప్పండి అంకుల్. లెక్కలు డైలాగ్ అంటే దీంట్లో చెప్తా. అదే ఇప్పుడు మీరు చెప్తా. మా పెళ్లికి వచ్చిన వాళ్ళ పేరు చెప్తా. మా పెళ్లికి ఎవరెవరు వచ్చారు వాళ్ళ పేర్లు చెప్తా. ఓకే అంకుల్ చెప్పు. లెక్కలు అవుతున్నాయి అమ్మగారు. నిన్న నా పెళ్ళికి చుట్టాలు వచ్చారు, దావత్ ఇప్పించిన, బిర్యానీ పెట్టించిన, భోజనాలు చేయించిన, అందరిని తెల్లగాజుల ముత్తైదులో తోలుకొచ్చిన. బేస్ తక్కువ మంది నల్లగాజుల ముత్తైదులు విడిచిపెట్టిన, తెల్లగాజుల ముత్తైదులో తోలుకొచ్చిన. నిన్న నా పెళ్ళికి వచ్చినాకను గొత్తికే సాయి, పుర్రు మల్లి, తాకట్ల మారి, తంటాల గోపి, లోన్ పిత్తెంకి, లోట పిత్తెంకి, కడాల రామి, కంకణాల బుచ్చి, దుందూరు బుచ్చి, దూళ్ళ నాగి, బలర చెన్ని, బాదార్ పక్క తాపు వచ్చింది నా పెళ్ళికి. బేస్ వాళ్ళకి చిన్న శుభ జుల్లే. ఆకాశం అంతా తరిగేపించిన, భూలక్ష్యం అంతా పందిరేపించిన, పందిరి కింద జిట్టురే గొప్ప బర్పించిన. బేస్ కుయ్యలే, బర్రలే, ముంగట ముండలే, వెనక రండలే, కొట్టుకోళ్ళు ముత్తుకోలు మీద లగ్గం. ఇట్లా చేయాలి లత్తుకో సాప్ ఇది నమ్మో అని అన్నారు. వాళ్ళకి తక్కువ పెట్టిస్తలేము. భోజనాలకు పీకలేదు, అన్నానికి ఏం పీకలేదు, చుట్టాలకంతా దావత్ అవుతుంది. అమ్మగారు మా అత్త పెళ్ళికి తోలుకొచ్చిన చుట్టాల తెల్లగాజుల ముత్తే తోలుకొచ్చిన. బేసి నల్లగాజుల ముత్తలు తెస్తే కుండ తలిగి చాట తలిగి పలిపోతే శుభకార్యం బాగుండదని తెల్లగాజుల ముత్తే తెచ్చినాను కోరాదు. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు కదా, మీరు ప్రభుత్వాన్ని ఏమన్నా అడగాలనుకుంటున్నారా? అడగాలనుకుంటున్నాం, అడిగితేనే బాగుంటుంది. ఇప్పుడు మాకు పింఛన్ లేదు, పింఛన్ కావాలి, ఇల్లు కావాలి. ఇల్లు అమ్మ తింటేందుకు లెక్కలేదు. ఏదైనా సాయం చేయాలి కదా, ప్రభుత్వం సాయం చేస్తే మేము బతామనే తిరుగుతున్నాం. మాకేం ఇంతవరకు అయితే మాకేం ఇవ్వలేదు, ఒక లోన్ ఇవ్వలేదు, మాకు మేకలు ఇవ్వలేదు, గొర్రెలు ఇవ్వలేదు, బలరు ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. అందరికీ మేకల గొర్రె బలరా అందరికి ఇచ్చారు, మాకు ఇంకేది ఇవ్వలేదు. ఇంతవరకు గవర్నమెంట్ సొమ్ము మాకు రాలేదు. సో ఇంతవరకు గవర్నమెంట్ సొమ్ము మీకు రాలేదు. గవర్నమెంట్ తరపు నుంచి మీకు పింఛన్ కానీ ఇల్లు కానీ ఏదైనా ఆర్థిక సాయం చేయాలని కోరుకుంటున్నారు. సో ఇదండి పిట్టల దొర తుపాకీ రాముడు యాదయ్య అనే ఒరిజినల్ పేరు అంకుల్ గారిది. ఆయన స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను మీ యాంకర్ అనుష. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.